ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాం. మరి ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు మరి నిండుచున్న పొద పరిశుద్ధ ప్రార్థన సహవాసం వారు నిర్వహించు ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని, ఈ వాక్య పరిచయను వీక్షిస్తూ అనేక రీతులుగా ఆత్మీయ స్థితిలో బలపరచబడుతున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఇంకా లోతైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు దేవుడు బయలుపరిచినట్లుగా అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మీ అనుదినం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి సమయంలో మనం దేవుని వాక్య భాగాలకు వెళ్ళి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి చూడండి, యోహాను సువార్త దేవుని పరిశుద్ధ వచ్చిన భాగం నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయము 44వ వచనం నుంచి దయచేసి చదువుతాను. అంతటా యేసు బిగ్గరగా ఇట్లా నేను నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనా నా మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఏలయనగా నా అంతటా నేను మాట్లాడలేదు. నేను ఏమని మాట్లాడవలెనో దాని గూర్చి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. నేను క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి మాటలు, చెప్పుచున్నటువంటి మాటలు ఇక్కడ రాయబడడం మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో, ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అనేది ఆయన శరీరధారి ఉన్నప్పుడు ఆయన స్పష్టంగా తెలియజేసినట్లుగా మనం చూస్తాం. నేను పైనుండి వచ్చిన వాడను, నేను తండ్రి చేత పంపబడిన వాడను అని చెప్పేసి, నేను ఆ మెస్సీనని చెప్పి యేసు ప్రభు వాళ్ళు పలుమార్లు చెప్పినప్పటికీ మరి ఆనాటి కాలంలో ఇజ్రాయేలు యూదులు ఆయన నమ్మలేదు. పరిసయ్యులు ఆయన విశ్వసించాల, ఆయన మాట నమ్మల. కానీ ఆయన చేస్తున్న కార్యాలు చూసి ఈయనెవరో గొప్ప వ్యక్తి, ఈయనెవరో అని ఆలోచించడం ప్రారంభించారు. తదుపరి ఆయన దగ్గరికి వచ్చి పలుమార్లు అసలు ఎవరు అని అడుగుతూ వచ్చారు. ఆయన చెప్తున్నప్పటికీ ఆయన మాటలు అంగీకరించలేని వారుగా ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనుషులు నిజంగా మనం చూసినట్లయితే ఆచారయుక్తమైన భక్తికి అలవాటు పడినట్లుగా మనం చూస్తాం. దేవుడు పంపినటువంటి వ్యక్తిని వారు నమ్మలేదు. దేవుడు పంపించినటువంటి వ్యక్తిని విశ్వసించలేదు. ఆ ప్రవచనాల సారాంశము ప్రభు అయిన యేసుక్రీస్తు ఈయనే మెస్సీ అనే విషయాన్ని వారు గ్రహించలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది యేసు ప్రభు వారు ఆయన ఉపదేశంలో, ఆయన మాటల్లో ఆయన ఎవరు అనేది, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడనేది, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి ప్రజలు అనేది మరి ఆయన తెలియజేస్తూ వచ్చాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నుంచి జీవం పొందును అని చెప్పాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మానవుడు మరి నాశనం అవ్వడం దేవునికి ఇష్టం లేదు, నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నరకం వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. కనుక యేసుక్రీస్తును పంపించాడు. మానవుడు పాపం చేస్తాడని దేవుడికి తెలుసు, దారి తొలగిపోతాడని తెలుసు, దేవునికి విరోధంగా జీవిస్తాడని ఆయనకు తెలుసు, అన్నీ తెలుసు. అయితే ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు, ఒక కుదురుపాటు కాలాన్ని, ఒక దినాన్ని దేవుడు నిర్ణయించి ఆ దినమున యేసు ప్రభువుని ఈ లోకంలో పంపించి ఆ దినమున ఆయన ప్రాణార్పణ ద్వారా, బలి అర్పణ ద్వారా మానవుల పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయాన్ని, ఆ దినాన్ని, ఆయన రాకను గురించి మరి దేవుడు మరి ప్రవక్తల ద్వారా దాన్ని తెలియజేస్తూ వచ్చాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, కానీ ఆ సత్యాన్ని తెలుసుకోలేని వారుగా మనుషులు ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా,
ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినటువంటి సత్యం అన్ని మత గ్రంథాల్లో కూడా దేవుడు రాయించినట్లుగా మనం చూస్తాం. ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రకటించబడుతూ వస్తున్నాడు. ప్రపంచంలో అనేక మంది ఆయన విశ్వసిస్తూ వస్తున్నారు. ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు యూదులు ఆయన నమ్మలేదు. ఆయన గురించి ప్రకటించినప్పుడు అభ్యంతరాలు ఆటంకాలు కలుగజేశారు. ఆయన శిష్యులను చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. చూడండి, వారిలో ఒక అతను అంటాడు, మరి గమనీయులు అంటాడు, దేవుని వలన కలిగినదా ఈ కార్యము మనుషులు నిరర్ధకం చేయలేరు. ఒకవేళ మనుషులే యేసుక్రీస్తు గొప్పోడని చెప్పుకుంటూ పోతే, ఇది మనుషుల వల్ల కలిగితే గనక, మనుషులే అతన్ని ఫోకస్ చేస్తే గనక ఇది కొనసాగదు. ఒకవేళ దేవుని చిత్త ప్రకారము ఈ ప్రకటన జరిగితే, దేవుడే దీన్ని జరిగించమని నిర్ణయించి జరిగిస్తే గనక మనుషులు ఎవరు ఆపలేరు అన్నట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో మరి గమనీయులు చెప్పినట్లుగా కూడా మనం చూస్తాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, కనుక మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినటువంటి వార్త, ఆయనలో ఉన్న దైవత్వం గూర్చినటువంటి వార్త, ఆయనలో ఉన్న పాప క్షమాపణ గూర్చినటువంటి వార్త దేవుడు నిర్ణయించి లోకంలో మానవునికి అందించాడు తప్ప మానవుడు నిర్ణయించింది కాదు. అది మనం గమనించాలా. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలిగే నిత్య జీవాన్ని మానవుడు పొందుకోవాలని దేవుడి ఉద్దేశం. చాలామంది యేసు ప్రభువుని యొక్క దైవత్వాన్ని గ్రహించటం లేదు. యేసు ప్రభువు ఈ లోకంలో రావడంలో 2 ఉద్దేశం. ఒకటి, మానవుని పాపాలు తీసివేయడానికి, పాప క్షమాపణ ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చాడు. రెండోది, మానవులకు మాదిరి చూపించడానికి, మానవులందరినీ దేవుని కుమారులుగా చేయడానికి, పరలోకపు వారసులుగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు, ఆయన శిక్షించడానికి రాలేదు. ఆయన పలికిన ప్రతి మాట కూడా మరి తండ్రి పలికించిందని చెప్తాడు. తండ్రి పలికించింది అంటాడు. ఆయన బోధిస్తే నేను బోధించాను అంటాడు. ఆయన తెలియచేయమంటే నేను తెలియజేశాను అంటాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే అలాంటి జీవితం ఏ మానవుడు జీవించలేదు. అలాంటి ప్రేమను ఏ మనుషుడు చూపలేదు. అలా మానవుని కొరకు ప్రాణం పెట్టినటువంటి వారి లోకంలో ఎవరూ లేరనేది కూడా మనం యేసుక్రీస్తు వారి జీవితాన్ని లోతుగా ఆలోచన చేస్తే మనకు తెలిసింది. ప్రేమ దేవుని ద్వారా ఆయన ఎవరో ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు చాలా స్పష్టంగా మరి ఇక్కడ రాసిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినట్లుగా యోహాను గారు రాయడం మనం చూస్తాం. చూడండి ఒకసారి. అంతటా యేసు బిగ్గరగా ఇట్లా, నేను నాయందు విశ్వాసం ఉంచువాడు నాయందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు. అంటే ఇక్కడ గమనించినట్టయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నన్ను నమ్ముకున్నవాడు నాయందు కాదు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుచున్నాడు. అంటే యేసుక్రీస్తును ద్వారా రక్షణ పొందడం, యేసుక్రీస్తును విశ్వసించడం, యేసుక్రీస్తు దగ్గరికి రావడం అనేది, ఆయన నమ్ముకోవడం అనేది దేవుని చిత్తం. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు కదా, ఒకడిని నా తండ్రి ఆకర్షించకపోతే వాడిని నా యొద్దకు రాడు అంటాడు. జాగ్రత్తగా గమనించాలా. యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆ నిశ్చయత, ఆ నిరీక్షణ, తండ్రి చేత నేను పంపబడ్డాను, ఈ లోకంలోకి వచ్చాను, నా కొరకు అనేక మంది జనాంగాలను దేవుడు సిద్ధపరిచాడు, అనేక మందిని పాప విమోచన కలిగించడానికి, అనేక మంది శిష్యులుగా తయారవడానికి, అనేక మంది నన్ను విశ్వసించడానికి మరి దేవుడు ముందుగానే నిర్ణయించి నన్ను ఈ లోకంలో పంపాడు. ఆయన పంపినటువంటి వాడని నేనే. కనుక ఆయన ఏర్పాటులో ఉన్న వారందరూ కూడా నా దగ్గరికి వస్తారు. సమాజ మందిరాల్లో పరిచయులు, శాస్త్రులు బోధిస్తూ వచ్చారు. యేసు ప్రభు కూడా బోధిస్తూ వచ్చారు. యేసు ప్రభు అరణ్యాల్లో, కొండలలో, సముద్ర తీరంలో ఉన్నప్పుడు కూడా అనేక మంది ప్రజలు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. వేల మంది ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళారండి. అప్పుడు పబ్లిసిటీ లేదు, అప్పుడు సౌండ్ సిస్టమ్ లేదు. అయినప్పటికీ కూడా వేల మంది ఆయన దగ్గరికి వెళ్ళారంట ఆయన వాక్యం వినడానికి. ఎందుకు వెళ్ళారు? తండ్రి నిర్ణయించాడు. తన కుమారుని భూలోకంలో పంపించినప్పుడు అనేక మంది ప్రజలు ఆయన మాటల ద్వారా ఆదరణ పొందడానికి, ఆయన ద్వారా స్వస్థత పొందడానికి, ఆయన ద్వారా నిత్యజీవం పొందడానికి, ఆయన ద్వారా పాపక్షమాపణ పొందడానికి ఆయన నిర్ణయించాడు. కనుక ఆ నిర్ణయ ప్రకారం ప్రజలు వెళ్ళారంట. ప్రేమ దేవుని బిడ్డ, ప్రజలు వెళ్ళారు అక్కడికి. సముద్ర తీరంలో, కొండలలో, అడవులలో, అరణ్యములో 5,000 మంది వెళ్ళారంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ,
ఈరోజు మనం మీటింగ్ పెడితే ట్రాక్టర్ లారీలు పెట్టి బాగు చేసుకున్నాం జనాలను. కానీ ఆ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దగ్గరికి దేవుని యొక్క చిత్త ప్రకారం ప్రజలు వెళ్ళారు. ఆయన ఎప్పుడూ ప్రార్థించేవాడు ఉన్నాడు. ఆయన అనేక ఆత్మలు రక్షించడానికి లోకంలోకి వచ్చాడు కనుక, దేవుని మీద ఆధారపడ్డాడు కనుక యేసు ప్రభు పరిచర్య విషయంలో దేవుడు తన చిత్తాన్ని జరిగించుకుంటూ వచ్చాడు. అందుకని అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు. ఏమండి చూడండి, ఒకసారి వచనం చూద్దాం. అంతటా యేసు బిగ్గరగా ఎట్లను, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వాడిని చూచుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. వెలిగివ్వడానికి లోకంలోకి వచ్చాడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు. చీకటిలో ఉన్న మనుషులు, చీకటి అనగా పాపము, చీకటి అనగా సాతాను బంధకాలు ఉన్న ప్రజలను, పాపలున్న ప్రజలను, అంధకారున్న ప్రజలను వెలుగులు నడిపించడానికి వెలుగైన దేవుడు యేసుక్రీస్తుని పంపించాడు. యేసు దగ్గరకు వచ్చిన వాడు వెలిగించబడతాడు. యేసు ప్రభుని విశ్వసించిన వాడు వెలుగు సంబంధి. అందుకని అంటాడు, మీరు లోకమునకు వెలుగును ఉప్పునై ఉన్నారంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనం వెలిగించబడ్డాం. మనం ప్రత్యేకమైనటువంటి వారం, చాలా విలువైనటువంటి వారం. యేసుక్రీస్తు నమ్ముకున్న మనము చాలా ప్రత్యేకించబడినటువంటి వారం అండి. మనం ప్రత్యేకంగా జీవించాలి దేవుడి ఉద్దేశం. కానీ యేసుక్రీస్తు నమ్ముకున్నామని చెప్పుకున్న మన జీవితాల్లో ఆ 2 గంటలు, ఆ 3 గంటలే ఆ మందిరంలో పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటున్నాం. తదుపరి లోక మర్యాదలు కలిసిపోయి లోక మర్యాదను అనుసరిస్తూ లోకానుసారమైన జీవితం జీవిస్తూ ప్రత్యేకత లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని దుఃఖపెట్టే వ్యక్తులుగా మనం ఉంటున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎవరో, ఆయన నమ్ముకున్న మనం ఎంత విలువైనటువంటి వారమో, మనం లేనిదిగా రక్షించడానికి, ఆయన వెలిగించడానికి లోకంలోకి వచ్చాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకంలో చాలామంది ఉన్నారు, కానీ నిన్నే ఎందుకు ఆయన ఆకర్షించుకున్నాడు, నిన్నే ఎందుకు ప్రేమించి రక్షణ ఇచ్చాడు, నీకే ఎందుకు ఆయన ఆత్మనిచ్చాడు, నీకే ఎందుకు ఆయన వరాలిచ్చి నిన్ను ప్రత్యేకమైన పాత్రగా నిలబెట్టుకుంటున్నాడు, ఒకసారి ఆలోచించగల. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో రావడానికి గల ఉద్దేశం ఏంటి చెప్తూ, ఆయన ఎవరో, ఆయన విశ్వసించిన వాడు, యేసు ప్రభుని విశ్వసించిన వాడు యేసు ప్రభుని కేవలం విశ్వసించడం కాదు, తండ్రిని విశ్వసించాడు. తండ్రిని విశ్వసించాడండి. యేసు ప్రభువు చేసిన ప్రతి కార్యములు బట్టి, అద్భుత కార్యాలు బట్టి, ఆశ్చర్యమైన కార్యములు బట్టి ప్రజలంట దేవుని స్తుతించారంట. ఆయన ఏ కార్యం చేసినా దేవుని మహిమార్థమే చేశాడు. ఈరోజు స్వస్థపడితే నేను ప్రార్థన చేసి స్వస్థపడింది, ఇతనే దేవుడైపోతున్నాడు. దేవుడికి చెందవలసిన మహిమ దేవునికి చెల్లించటం లేదండి. ఇదిగో కేవలం ఏదో దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడితే ఇదిగో నేనే చెప్పాను, నేను ప్రవచించినప్పుడు అలా జరిగింది, నువ్వు కాదు. దేవుడు ఆత్మ ద్వారా నీలో వచ్చి మాట్లాడాడు. ఘనత దేవుడికి చెల్లాలి, కానీ ఘనత దేవునికి చెల్లించట్లా. మనం ఆ ఘనతను మనమే దొంగిలించేవారు ఉన్న ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చేసిన కార్యాలు బట్టి అప్పటి ప్రజలు అనుకున్నారంట, దేవుడు మానవునికి ఇంత అధికారం ఇచ్చాడా, ఆధిక్యత ఇచ్చాడా, దేవుని స్తుతిస్తూ వచ్చారంటండి. దేవుని స్తుతించడానికి యేసు ప్రభుని లోకంలో పంపించాడు. యేసు ద్వారా దేవుని స్తుతించడానికి, దేవుని యొద్దకు రావడానికి, దేవుని విశ్వసించడానికి యేసు ప్రభుని పంపించాడు ఈ లోకంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు అంటే ఏమని అర్థం చేసుకుంటున్నాం ఏమండి? చాలామంది నిన్నగాక మొన్న వచ్చాడు ఆయన అంటూ ఉంటారు. ఏమండి, ఆయన కేవలం కాలం పరిపూర్ణమైనప్పుడు, నిర్ణయించబడిన టైం వచ్చినప్పుడు ఆయన వస్తాడని ఈ లోకంలో ప్రభు చెప్పాడు ముందుగానే. బైబిల్ గ్రంథం రాయించాడు ఆయన. అన్నిటికీ కుదురుపాటు కాలం వస్తుందని చెప్పాడు ఆయన. లేఖనాలు మనం పరిశీలన చేసినట్లయితే యేసు ప్రభు ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. మరి మనం మన ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు. ఏమండి, ఆలోచించేయాలండి. ఆయన మాటలో ఆదరణ కలిగించేవి ఉన్నాయి, ఆయన మాటలో ప్రజలు బలపరిచేవి ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు, ఉచితంగా ఇచ్చాను, ఉచితంగా చేయండి అన్నాడు. మిరాకిల్స్, ఈ అద్భుతాలు, స్వస్థతలు, హీలింగ్స్ ఇవన్నీ కూడా వ్యాపార శైలిలో వాడుకుంటున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక ఆత్మలు ప్రభులో రావడానికి, ప్రజలు స్వస్థత పొంది దేవుని మహిమపరచడానికి దేవుడు చేస్తూ ఉంటే ఆ కృపావరాలను అంగట్లో అమ్ముకునే సరుకులాగా వాడుకుంటున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా దుఃఖకరమైన పరిస్థితి.
దేవుని చిత్తం అర్థం చేసుకోవాలనేది నా ఆశ, ఆలోచన. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రజలు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవాలా, దైవదాసులు దేవుని యొక్క ప్రణాళిక అర్థం చేసుకోవాలా. దేవుడు ఎందుకు ఈ లోకంలో సంఘాన్ని స్థాపించాడు, ఎందుకు యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు, ఆయన మన పట్ల ఏది ఉద్దేశించాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము లోకానికి తెలియబడాలి. దేవుని శక్తి రుజువు చేయబడాలి. సంఘం ద్వారా యేసుక్రీస్తు ద్వారా ప్రజలు దేవుని దగ్గరికి వస్తున్నారు, దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ఆ ప్రజల ద్వారా లోకంలో అనేక మంది దేవుని దగ్గరకు రావాలి. సంఘము ద్వారా అనేక మంది ప్రజలు దేవుని దగ్గరికి రావాలి. అది దేవుడి ఉద్దేశం. మనం ఆలోచన చేసినట్లయితే వెలుగుగా వచ్చాడంటండి లోకంలో. చీకట్లో ఉన్న వారిని వెలిగించడానికి వెలుగుగా వచ్చాడు. ఏమండి, తీర్పు తీర్చడానికి రాలేదు ఆయన ఈ లోకంలోకి వచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది. 2000 సంవత్సరాలు ఇప్పుడు సువార్త జరుగుతుంది. 2000 సంవత్సరాల నుంచి దేవుడు కేవలం ఆయన కృపావార్తను తెలియజేస్తూ వచ్చాడు. ఇక రాబోతున్నాడు ఆయన రెండవ రాకడ, ఉగ్రుడై రాబోతున్నాడు. ఇక క్షమించడు. ఆయన క్షమించడానికి వచ్చాడు మొదట, రెండోసారి క్షమించడానికి రావట్లేదు. ఆయన శిక్షించడానికి వస్తున్నాడు. ఆయన పని నమ్మకంగా చేయనటువంటి వారి మీద తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించిన వారిని నశింపచేయడానికి వస్తున్నాడు. ఆయన నామాన్ని అవమానపరిచిన వారిని నరకలు వేయడానికి వస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నమ్మకత్వం కలిగి మనం భక్తి చేసేవారు ఉంటున్నావా? ఆనాటి పరిచయులు శాస్త్రులు అనుకుంటూ ఉన్నారంట, ఈయనేంటి పాపులతో సుంకరతో తిరుగుతున్నాడు, ఈయన దేవుని కుమారుడైతే పరిశుద్ధత లేదేంటి, మనకులాగా అంగీలు వేసుకుని ప్రత్యేకంగా ఉండట్లేదేంటి, వారితో ఉంటున్నాడు, వారితో తింటున్నారు, వారితో కలిసి ఉంటున్నాడు అని వాళ్ళు సంగుతూ వచ్చారంట. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరంలా, రోగులను పిలవచ్చి తిని నేను పాపులను రక్షించడానికి వచ్చాను. మీరు నీతిమంతులు అనుకుంటున్నారు, మీరు పరిశుద్ధులు అనుకుంటున్నారు, మంచిదే. మీ పరిశుద్ధత ఏంటో, మీ నీతి ఏంటో నేను రెండవ రాకడలో వచ్చినప్పుడు తెలుస్తాను. మీ కొరకు నేను రాలేదు, మీరు నీతిమంతులను అనుకుంటున్నారు కదా, రైట్, మీరు నీతిమంతులుగానే ఉండండి. ఏ ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, లోకాన్ని రక్షించడానికే నేను వచ్చాను అంటున్నాడు ఆయన. లోకాన్ని రక్షించడానికి యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. మానవులను రక్షించడానికి యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. రక్షణ పొందిన నీవు నీ హృదయం వెలిగించబడి దేవుని యొక్క రక్షణలో భయంతో వణకుతో నీ రక్షణ కొనసాగించుకుంటున్నావా? కాసేపు లోకం కావాలి, కాసేపు దేవుడు కావాలా, కాసేపు దేవుని బిడ్డలు కావాలా, కాసేపు లోక సంబంధులతో సహవాసం. దేవుని ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించే దౌర్భాగ్యమైన జీవితం జీవించేవారుగా ఈనాడు క్రైస్తవులు ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలండి. క్షణమాత్రం ఉండే లోకం, శాశ్వతం కాని లోకంలో, క్షయమైనటువంటి లోకంలో అక్షయమైన దేవుని రాజ్యాన్ని మర్చిపోయేవారని మనం ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. లోకాన్ని రక్షించడానికి వచ్చాను, తీర్పు తీర్చడానికి రాలా. తీర్పు తీర్చడానికి వస్తా నేను మరణించి పాపాలు తీసివేసి పునరుద్ధారణై తిరిగి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత నా కృపా వార్త ప్రకటించబడుతుంది, నా సత్య సువార్త ప్రకటించబడుతుంది, నా సంఘము స్థాపించబడుతుంది. సంఘము భూలోకంలో అనేక మందిని నా మార్గంలో నడిపిస్తుంది. తదుపరి నేను వస్తా తీర్పు తీర్చడానికి, రక్షించడానికి వచ్చాను నేను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత ముందు తాళగలవాడేవాడు. పర్వతాలు తత్తరెళ్ళిపోతాయంట. ప్రేమ దేవుని బిడ్డలారా, గజగజ వణుకుతాయి అంట. భూమి కేవలం గజగజ వణుకుతుందంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, రాకడలో మనుషుడు నిలబడగలరా దేవుని ఉగ్రతకు? ఆలోచించేయాల. దేవుడు అంటే ఏమనుకుంటున్నాను? ఆయన ప్రేమగలవాడు కనుకే ప్రాణం పెట్టాడు, ప్రేమగలవాడు కనుకే రక్షణ ఇచ్చాడు, ప్రేమగలవాడు కనుకనే పరిశుద్ధాత్మను అనుగ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా నీ జీవిత కాలం అంతా కూడా నీ పాపాలు ఒప్పింప చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పుకోలు స్థితికి నడిపిస్తూ ఉంది, నిన్ను మనసాక్షిని గద్దిస్తూ నిన్ను సరిచేస్తూ ఉంది. కానీ నువ్వు కఠినపరుచుకుంటూ ఆయన దుఃఖపెడుతూ ఆయన గాయాలు రేపుతూ నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు నువ్వు. ఏదో ఒక రోజున, లేకపోతే ఆయన ఈ లోకంలోకి వస్తాడు. ఆ రోజు తప్పించుకోలేవు. ఆ రోజు ఆ భయంకరమైనటువంటి శిక్ష నుంచి నేను ఎవరు తప్పించలేరు. ప్రేమైనటువంటి దేవుని, మన విశ్వాస జీవితం ఎలా ఉంది? మన భక్తి జీవితం ఎలా ఉంది? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన విశ్వాస జీవితం ఏ రీతిగా ఉంది? ఒకసారి ఆలోచన చేయాలి. ఏ రీతిగా మనం భక్తి చేస్తున్నాం?
అనేక మంది పైన రాయబడింది, అనేక మంది అధికారులు ఆయన నమ్ముకున్నారంట. కానీ యూదుల్లో వెలివేస్తారేమని చెప్పి కొంతమంది దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును అపేక్షించిన రాయబడింది. నిజమే, ఈ రోజున క్రైస్తవులైనటువంటి వారు దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తారు, 4 గోడల మధ్య ఆరాధన చేసి అల్లులు చెప్తారు, దేవుడి సన్నిధిలో గొప్పోడు దేవుడు అంటారు. కానీ వాళ్ళు చేసే వ్యాపారాల్లో కానీ, వాళ్ళు చేసే ఉద్యోగాల్లో కానీ, వాళ్ళు నలుగురికి స్నేహితులతో కానీ దేవుని బిడ్డలమని, దేవుని నమ్ముకోమని స్వార్థ చెప్పలేరు. వాళ్ళు సిగ్గుపడుతూ ఉంటారండి. ఏమని అనుకుంటారండి ప్రేమ దేవుని బిడ్డలారా. ఒకవేళ ఈ లోకంలో నువ్వు దేవుని నామాన్ని ఉచ్చరించడానికి, దేవుని గురించి చెప్పడానికి సిగ్గుపడవచ్చు. కానీ రేపొద్దున ఆయన తండ్రితో కూడా చెప్తాడంట, తన దూతల పరివారంతో వచ్చినప్పుడు చెప్తాడు, వీరెవరో నాకు తెలియదు అంటాడంట. ఆలోచన చేయాలా? నీ జీవితం దేవునికి మహిమకరంగా ఉందా? నీ విశ్వాస జీవితంలో దేవుని గణపరిచే రీతిలో ఉన్నావా? ఏ రీతిగా ఉన్నావు నువ్వు? ఏ రీతిగా దేవుని విశ్వాసం ఉంచిన వారిని మనం ఉంటున్నాము? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? లోకాన్ని రక్షించడానికి వచ్చాడంట ప్రేమ దేవుని. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నా అంతటా నేను ఏది బోధించలేదు, నా తండ్రి నాకు ఏది చెప్పాడు అదే చెప్పాను నేను అంటున్నాడు. అవేమి మీకు తెలియజేశాను అంటున్నాడు. ఆ రక్షణ సువార్త ప్రకటించాను నేను. ఆయన ధ్యానం కలిగిన మాటలే, ఆయన ఆదరణ కలిగిన మాటలే మీకు చెప్పాను నేను. మారు మనసు పొందమని చెప్పాను నేను. పరలోక రాజ్యం సమీపిస్తుందని చెప్పమన్నాడు అని చెప్పాను నేను. మారు మనసు తగిన ఫలాలు మనం కలిగి ఉండాలి ప్రేమ దేవుని. మన ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉన్నాయి? మన ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి? తీర్పు తీర్చడానికి నేను రాలేదంటున్నాడు ఆయన. ఒకడు అంటున్నాడు, అయ్యా నా సహోదరుడు నా తండ్రి ఆస్తిని నాకు పంచకుండా తను ఒక్కడే అనుభవిస్తున్నాడు, నాకు కూడా పంచమని చెప్పవా అని అడిగాడు యేసుప్రభు నుంచి. పోయి తీర్పరగా తీర్చుటకు నన్ను ఎవడు మీకు అధికారం, తీర్పు తీర్చడానికి నాకు ఎవడ అధికారం ఇవ్వలేదు, మీరు నన్ను ఎందుకు తీర్పు తీర్చమంటున్నారు అన్నాడు యేసుప్రభు వారు. మీ మీద తీర్పరగా ఉండడానికి నేను రాలేదు. ఒకని కలిమి విస్తరించుట వల్ల వాని జీవమునకు మూలము కాదు. ఈ లోపల ఆస్తి గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు. నీ సంపద, నీ ఐశ్వర్యం, నీ ఆస్తి ఎంత ఉన్నా పరలోక రాజ్యం తీసుకెళ్ళమంటున్నాడు ఆయన. తీర్పరగా నన్ను ఎవరు నియమించారు మీ మీద? నాకు సమానంగా ఆస్తిని పంచిపెట్టమని సహోదరుడు చెప్పమని అంటున్నావు కదా. నేను తీర్పరిగా రాలేదు. ఒకని కలిమి విస్తరించుట వలన వాని జీవమునకు మూలము కాదు. తీర్పు తీర్చడానికి రాలేదు ఆయన ప్రేమ దేవుని బిడ్డలారా. క్షమించడానికి వచ్చాడు. మనుషుడు ఈ జీవన సంబంధమైన విషయాలు చిక్కబడిపోయి అట్టబడిపోయి దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా. ఇదిగో ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ముందుకు సాగలేదు దేవుని వాక్యం చెప్తుంది కనుక ఆయనలో మన విశ్వాసాన్ని కట్టుకుంటూ, ఆయనలో మన భక్తి జీవితాన్ని కట్టుకుంటూ మనం ముందుకు సాగుదాం. ఆయనలో మన జీవితాలు బలపరుచుకుంటూ ముందుకు సాగుదాం ప్రేమ దేవుని బిడ్డలారా. మన విశ్వాస జీవితం ఎలా ఉంది? యేసు ప్రభు వారు జీవితం ప్రత్యేకమైందండి. ప్రవక్తల కంటే ప్రత్యేకమైన వాడు ఆయన. ప్రవక్తల కంటే ప్రత్యేకమైన వాడు, అపోస్తలుల కంటే ప్రత్యేకమైన వాడు ఆయన. ఆయనంత ప్రత్యేకత కలిగిన వారు భూలోకంలో ఎవరో లేరండి. పరిశుద్ధుడు ఆయన. ఆయన పుట్టుకలో పరిశుద్ధుడు, ఆయన జన్మలో పరిశుద్ధుడు, ఆయన జీవిత విధానంలో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించి మనం పరిశుద్ధులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉంటున్నాం మన విశ్వాస జీవితంలో ఒకసారి పరిశీలన చేసుకొని దేవుళ్ళు ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలైనా, సత్యవంతుడా, సర్వాధికారి వందనాలు ప్రభా. ఈ వచ్చే సమయంలో ఈ లేఖనాలు వెలుగులో ఉంచబడుతూ మీరు మాట్లాడుతూ వారు కూడా వారి విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి. మీలో నూతనపరచబడడానికి సహాయం చేయండి. మీలో అభిషేకించబడడానికి సహాయం చేయండి. మీలో మండించబడడానికి సహాయం చేయండి. మీ నామం గణపరచబడాలి, మహిమపరచబడాలి. మీ చిత్తమే నెరవేర్చబడాలి. ప్రతి అకర్మం తెచ్చండి, ప్రతి అవసరతను తెచ్చండి. ఇది శ్వాస జీవితంలో పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయండి. మీరు అక్కడ ఒక సిద్ధపరిచి నడిపించి బలపరిచి సహాయం చేయండి.